వస్తున్నది. కాబట్టి పరిపాలకుని ఏ పార్టీ కాంగ్రెస్ ఉంటే నేను ప్రశ్నించలేదా కాంగ్రెస్ ను మద్దతు ఇస్తున్నా బెస్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి. దట్ డస్ నాట్ మీన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని చెప్పలేదు. కాంగ్రెస్ ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి కొన్ని చెప్పే విధానం తేడా ఉండొచ్చు. ఇది ఒకరికి దొంగలకి ఏమంటారు హార్ష్ గా చెప్పొచ్చు, వీళ్ళకి రిక్వెస్ట్ గా చెప్పొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొన్ని సందర్భాల్లో పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, బీజేపీకి గెలిపించినాం అని చెప్పి, రైట్ కదా. లేకపోతే ముఖ్యమంత్రి గారు పోలీస్ వ్యవస్థను మంచిగా పటిష్టంగా చేయండి, లేకపోతే విద్యా వ్యవస్థను పటిష్టం చేయండి, డే టు డే మనకి యూజ్ అయ్యేటి వాటిని విద్యా విధానంలో పెట్టండి, విద్యాశాఖ మంత్రిని పెట్టండి, లేకపోతే మిగతా వాళ్ళని ఈ కులాల వారికి ఈ ప్రాధాన్యం ఇవ్వండి చెప్తలేమా. చెప్పే టోన్ మారిందేమో కానీ చెప్పడం మారలేదు. అంటే అర్థమైంది, ఏ పార్టీ వచ్చినా ప్రజలు బాగుపడాలని మనం తాపత్రయపడుతున్నాం అనేది ఇక్కడ